అక్కడికి వెళ్తే వాస్తు దోషాలు పోయినట్టే. వాస్తు దోషాలు పోగొట్టే అమ్మవారు ఎక్కడున్నారో మీకు తెలుసా? ఈ సృష్టి సమస్తం శక్తిమయం. ఆ శక్తికి మూల శక్తి అయిన ఆదిపరాశక్తి అనేక ప్రాంతాలలో అనేక నామాలతో అనేక రూపాలతో ఆవిర్భవించింది. ఆ శక్తి అనేక ప్రాంతాలలో ఆవిర్భవించి తన కరుణ కటాక్ష వీక్షణలతో భక్తులని సాకుతుంది. పలు ప్రాంతాలలో పలు పేర్లతో పేరు పొందిన అమ్మవారు ఆ ప్రాంతంలో మాత్రం ఒక విశిష్టమైన దేవతగా పూజలందుకుంటుంది. ఇంతకీ ఆ దేవత పేరేంటి? ఆ అమ్మవారిని అక్కడ ఏమని పిలుస్తారు? ఏ కోరికలు కోరుకుంటే అక్కడ అమ్మవారు అనుగ్రహిస్తుంది? ఇలాంటి ఎన్నో అనేక విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ గౌతమ్. మన దేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. వీటిని మనం అష్టదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటాం. ఇవన్నీ వేటికవే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సతీదేవికి చెందిన శరీర భాగాలు పడిన ఆయా ప్రాంతాన్ని అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. వాస్తు దోషాలను నివారించే దేవతగా ఈ జోగులాంబ ఇక్కడ ప్రసిద్ధి. జోగులాంబ గద్వాల్ పరిధిలో ఉన్న కర్నూలు పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. అలంపురాన్ని పూర్వం హలంపురం అని, హేమలాపురం అని, అనంపురం అని పిలిచేవారు. అష్టదశ పీఠాలలో 5వ శక్తి పీఠంగా కొనియాడుతున్న ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠంగా ఖ్యాతిగాంచింది. దక్షిణ పదంలో ప్రసిద్ధికెక్కిన ప్రాచీన శైవ క్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా కూడా అలంపురం పేరుగాంచింది. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క దవడ దంతాలు పడ్డాయంటారు. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపూర్ సీతామాత, సర్వార్థ ఫల సిద్ధిదాత అని జోగులాంబను ప్రార్థిస్తారు. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉండేది. ఆ తల్లి రౌద్ర స్వరూపిణి అయిన భక్తులే అందు దయగలది. వారి గృహ ఛిద్రాలను తొలగించేది. అమ్మవారికి తలపై జుట్టులో బల్లి, తేలు, గుడ్లగూప, పుర్రెలో ఆకారాలు చిన్న సైజులో ఉంటాయి. ఇవన్నీ గృహ ఛిద్రాలు కలిగించేవి. వీటన్నిటి నుంచి భక్తులకు రక్షణనిచ్చి సదా వారి గృహాలను కాపాడే దేవతగా, తమ ఇళ్ళ వాస్తు దోషాలను పోగొట్టే గృహచండిగా, దుష్ట దృక్కుల నుంచి, దుష్ట శక్తుల నుంచి మనల్ని కాపాడే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు. ఈ శక్తిపీఠాల్లో ఒక్కసారి స్నానం చేస్తే గంగానదిలో ఏడాది పాటు స్నానం చేసిన ఫలితం లభిస్తుందంటారు. ఇక్కడ జోగులాంబ దేవాలయమే కాక ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి నవబ్రాహ్మణ ఆలయాలు. వీటిని బాదామి చాళుక్యులు నిర్మించారు. అయితే ఇవన్నీ ఒకేసారి నిర్మితమైనవి కావు. అలంపూర్ ప్రాంతం కీర్తి శకం 566 నుంచి 757 వరకు బాదామి చాళుక్యులు పరిపాలనలో ఉంది. ఈ సమయంలోనే ఈ ఆలయాలు నిర్మితమయ్యాయని ఇక్కడ ఆధారాల ద్వారా అవగతమవుతుంది. బాదామి చాళుక్యులు తర్వాత రాష్ట్రకూటులు, కళ్యాణ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షా నవాబులు, ఆసిఫీలు వగైరాల పాలనలో ఉన్న అలంపూర్ ఒకప్పుడు గొప్ప విద్యాపీఠం. అయితే 14వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రలో ఈ ఆలయం నేలమట్టమైంది. స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోనే ఉన్న బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఒక చిన్న గదిలో ఉంచి పూజించేవారు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరాయల కొడుకు మొదటి దేవరాయలు ఈ ఆలయాల ముష్కరీల బారిన పడకుండా రక్షించడాన్ని తెలుస్తుంది. ఇది కీర్తి శకం 1390లో జరిగింది. అయితే 600 సంవత్సరాల తర్వాత గతంలో అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశంలోనే నూతన ఆలయం నిర్మించారు. పాత విగ్రహాన్ని తిరిగి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని తాంత్రిక దేవతల ఉపాసన క్షేత్రంగా కూడా పిలుచుకుంటారు. ఆ కారణం చేతే అమావాస్య రోజుల్లో తాంత్రిక విద్యలు నేర్చుకున్న వేలాది మంది భక్తులతో ఈ ఆలయం పోటెత్తుతుంది. తంత్ర దేవతగా, గృహ ఛిద్రాల నుంచి కాపాడే దేవతగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటుంది. ముఖ్యంగా వాస్తు దోషాలతో బాధపడుతున్న వారు ఇక్కడ ఈ అమ్మవారిని సందర్శించుకుంటే వారి వాస్తు దోషాలన్నీ పోతాయంటారు. అమ్మవారి శక్తి గురించి తెలుసుకున్నాక మీరు కూడా జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే కర్నూలు నుంచి అలంపురానికి డైరెక్ట్ బస్ కూడా ఉంటుంది. ఇదండి జోగులాంబ ఆలయం యొక్క విశేషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్. నేను మీ గౌతమ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.